ఏపీలో రోజు రోజుకు డయేరియా విజృంభిస్తోంది. గ్రామాల్లో డయేరియా కేసులు పెరగడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రి బెడ్లు రోగులతో నిండిపోతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ డయేరియా కేసులు ఏదో ఒక గ్రామంలో పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా తాళ్లవలస గ్రామంలో డయేరియా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఒకేసారి 8 మందికి ఈ వ్యాధి బారిన పట్టడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. డయేరియా కారణంగా ఒకరు మృతి చెందగా మరికొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు చెప్పారు. ఇదిలా ఉండగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 20 మందికి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్పు చిన్నారావు అనే వృద్ధుడు మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామంలో మరికొంతమంది జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారన్నారు. ఎప్పుడేమవుతుందో, ఏ ప్రాణం పోతుందో అనే భయంలో బతుకుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లల నుంచి పండు ముసలివారు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈ మహమ్మారి తాండవం చేస్తోంది. గుంటూరు, విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల వంటి జిల్లాలను డయేరియా వ్యాధి వరికిస్తోంది. ఇప్పటికే ఆ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ క్యూ లైన్ లో నిలబడుతున్నారు. విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో డయేరియా కేసులు తీవ్రంగా పెరిగాయి. కొద్ది రోజుల్లోనే 194,350 వరకు కేసులు నమోదైనట్లు వైద్యులు తెలియజేశారు. గుంటూరు నగరంలో కూడా ఇటువంటి కేసులు గుర్తించబడ్డాయి. 17 ప్రాంతాల నుంచి 33 కేసులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్యలో అధికారికంగా గుర్తించబడిన కేసులు మాత్రమే. అనధికారికంగా ఎన్నో కేసులున్నాయని, అందువలన కొంతమంది వచ్చిన వ్యాధేంటో తెలియకుండా సరైన ట్రీట్మెంట్ లేక మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. రెండు 2024-2025లోనే 1.95 లక్షల డయేరియా కేసులు నమోదయ్యాయి. డయేరియాపై ఏపీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. గ్రామానికి వెంటనే వైద్య బృందాలు వెళ్లి రోగులకు అత్యవసర చికిత్స అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా బాధితులకు అవసరమైన మందుల సరఫరా, తాగునీటి నమూనాల పరీక్షలు నిర్వహించడం, గ్రామంలో శానిటేషన్ చర్యలను వెంటనే చేపడుతున్నారు. తాగునీటి పైప్ లైన్, అండర్ గ్రౌండ్ వాటర్ ను పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. అంటే అండర్ గ్రౌండ్ వాటర్ పరీక్షలకు కూడా పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇంత చేసినప్పటికీ ప్రయోజనం మాత్రం శూన్యం. ప్రతి జిల్లాలో 100కు పైగా కేసులు, 10లో మరణాలు జరుగుతుండటంతో అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా శ్రీకాకుళం రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, మరి డయేరియాతో ఇంతమంది అయితే వణికిపోతున్నారు, మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డయేరియా కేసులు అయితే మాత్రం దాదాపుగా కూడా పెద్ద మొత్తంలో నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లాలో కూడా డయేరియా ఒక్కసారిగా విభజించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో ఉన్నటువంటి తాళ్లవలస గ్రామంలో భయాందోళన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ప్రధానంగా గత 3 రోజులుగా కూడా డయేరియా కేసులు ఆ గ్రామంలో విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ డయేరియా బాధితులు పడినటువంటి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండల పరిధిలో ఇప్పటికీ దాదాపు కూడా టెక్కలి ఏరియా ఆసుపత్రిలో 20 మంది వరకు చికిత్స పొందుతున్నారు. వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా మరో 30 మంది వరకు చికిత్స పొందినట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అంతేకాకుండా డయేరియా బారిన పడి ఒక వ్యక్తి కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉండడంతో ఒకసారిగా కూడా ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అయితే ఈ డయేరియా విజృంభించడానికి ప్రధానంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి కల్తీ వాటరే ప్రధాన కారణం అంటూ కూడా ప్రాథమికంగా ఒక అంచనా కొట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం వైద్య బృందాలను కూడా ప్రభుత్వం అక్కడికి పంపించి పుటావుట్ను కూడా ఆ డయేరియా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి సొంత మండలంలో ఈ ఘటన జరగడంతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అధికారులను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్క శ్రీకాకుళం జిల్లాయే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఈ 2024 సంవత్సరంలో దాదాపుగా కూడా అనేక మంది డయేరియాలో బాధితులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా కూడా 1900 పైచిలకు మంది ఈ ఏడాది ఈ డయేరియా బాధితులుగా కూడా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఈ డయేరియాని అరికట్టడానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అహర్నిశలా ప్రయత్నిస్తున్నప్పుడు కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో డయేరియా విజృంభిస్తూనే ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఈ డయేరియా రావడానికి అయితే మాత్రం పారిశుధ్య లోపము, అలాగే త్రాగునీరు కలుషితం అవడం, ఈ రెండే ప్రధాన అంశాలుగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా స్థానికంగా గ్రామాల్లో ఉన్నటువంటి వైద్య శాఖకు చెందినటువంటి, ఆరోగ్య శాఖకు చెందినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల్ని ఎప్పటికప్పుడు కూడా వాతావరణం మారిన బట్టి కూడా అప్రమత్తం చేయాల్సి ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయకపోవడం వల్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ డయేరియా ఎక్కడో ఒక దగ్గర తన పంజా విసురుతున్నటువంటి పరిస్థితి ఉండడం, సామాన్య ప్రజల తాలూకా ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం ఈ డయేరియా ప్రభావిత ప్రాంతంతో ఒకసారిగా కూడా దాదాపుగా కూడా ఈ డయేరియా బారిన పడినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే చిన్నారావు అనేటువంటి ఒక వ్యక్తి అయితే మాత్రం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ఘటనతో ఒకసారి కూడా గ్రామంలో భయాందోళనలు ఏర్పడ్డాయి. అయితే మంత్రి అచ్చెన్నాయుడు అయితే మాత్రం పూర్తి చొరవ చూపించుకొని ఆ గ్రామంలో ప్రత్యేకించి మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు ఈ డయేరియా బారిన పడినటువంటి పరిస్థితి నేపథ్యంలో అందులో 8 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అయితే మాత్రం టెక్కల జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే దాదాపుగా కూడా ఒకే గ్రామం నుంచి 47 మంది డయేరియా బాధితులు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అయితే మాత్రం ఏదైతే సంతబొమ్మాల మండలం తాళవలసి గ్రామం ఉందో సమీప గ్రామాలకు కూడా ఈ వ్యాధి వ్యాపించకుండా అయితే మాత్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ శానిటైజేషన్ ప్రక్రియ అయితే మాత్రం అధికారులు చేపట్టారు. అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపుగా కూడా 270 మంది ఈ డయేరియా బారిన పడినటువంటి పరిస్థితి ఉంది. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉన్నదని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ ఫర్ ద అప్డేట్స్.